ఇప్పుడైతే ఒక దొబ్బోడు మౌన్ గెలుపుతుండే. కింద వెయిట్ లగా రే 150. ఈడైతే ఇంకో పెద్ద సులియన్న ఈరోజే బుద్ధ ఏం చేస్తావు నా వల్ల కాదు. మావాడైతే 120 స్టార్ట్ చేసుకుండు. ఉంటే మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కూడా లిఫ్ట్ చేయగలుగుతారు. నేను లెగ్స్ డే కాబట్టి మంచి ఫంకీ సాక్స్ వేసుకొని షార్ట్స్ వేసుకొని గుద్దేయాలి. మీకు అంతా చూపెడతా, మెంటల్ లేచిపోతుంది చూస్తే. కానీ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను కాబట్టి ఎక్కువ అది వెయిట్ అయితే కొట్టాను. కానీ నేను మా దోస్తులం ఇద్దరం కొడతాం. వాడు మెంటల్ లేపిచ్చేస్తాడు, వాడు గట్టిగానే కొడతాడు. సో వేసుకుందాం షార్ట్స్. అమ్మ ఇవే సాక్స్ అయితే వేసుకొని చూపెడతా ఎట్లున్నాయో. ఎంత 100 రూపాయలు 4 ఇచ్చిండు. మనకేంది తీసుకున్నాం, ఎట్లయినా లెగ్స్ డే అప్పుడు అవి వేసుకొని వెళ్ళాం. మనం షూస్ వేసుకొని వెళ్ళాం. సో మనకి ఎట్లయినా మంచి సాక్స్ ఉంటే క్రేజీ వర్కౌట్ అయిపోతుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే మంచిగా దీని ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉండే అనమాట, మనకి స్లిప్ అవ్వదు గ్రిప్లా. సో లెగ్స్ కండిషన్ అయితే చూస్తారు కదా మీరు. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం అనమాట. సో ఇట్లా రెడీ కదా మీరు అందరు లెగ్ డేకి అయితే. మీరందరూ మనం అందరం కలిసి ఉన్నాం అనుకోండి, క్రేజీ వచ్చు. ఓకేనా? మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీకు ఇట్లనే నేను క్రేజీ ఇవ్వండి సెట్ ఉందా, ఏం రాసిండు ఇలా ఏదో రాసిండు కానీ మంచిగా ఉన్నాయి కదా. ఇప్పుడైతే ఫటాఫట్ మీకు నా జిమ్ ఇగోండి. వీడు మా దోస్తాడు. సో నేను వీడు కలిసి వర్కౌట్ చేస్తాం కాబట్టి ఇగోండి 1 సాక్స్ అయితే. అరే తూ దూసరే పెన్ వాళ్ళ ఏ వాళ్ళే ఈ సుల్లిగాడు నాతో ట్విన్ చేస్తాను. లాస్ట్లో లంజోడికి వేసేసుకుండు. భాయి ఓ పెన్ మీదేనా మావాడిని కాలు చూడండి, కాలు గుద్ద తెగేస్తాడు ఒక్కొక్కరిని. చికెన్ సాక్స్ అంట సుల్లి. నావైతే మటన్ సాక్స్. मेरे मटन सॉक्स है. हे जिमी लेट्स गो. अरे भाई चल ले आजा. బియర్డ్ అయితే తీసేసినాం, కొంచెం మంచిగా ఉంది అంటే నాకైతే అనిపిస్తుంది. ఇంకేం లేదు. ఇవి మనీష్. హాయ్ బోల్దే మనీష్ సబ్కో. వాట్సాప్ గ్యాంగ్ బ్యాంగ్. ఈ సుల్లి ఎప్పుడు చూసినా గ్యాంగ్ బ్యాంగే కావాలి ఇంటికి. తెచ్చుకోలేదు. ఈడికెళ్ళి జస్ట్ కింద దిగేసి వెళ్ళిపోతే 2 minutesలో మన జిమ్ వచ్చేస్తుంది. ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం లేదు. గుద్ద కింద తీసుకున్నా ఎందుకంటే నాకు హాలిడేస్ కాదు. నాకు ఎస్ నాకు ఇంకా బహానాలు దొరకొద్దు జిమ్ కోసం. నేను పోను, నాకు ఫీవర్ వస్తుంది, అది వచ్చింది, దూరం ఉంది, అది ఇదని చెప్పేసి ఇంటి కిందనే తీసేసుకున్నా. ఏదైనా సరే 1 minute మనం రీచ్ అయిపోవాలి. ప్లస్ మంచి ఎండ కూడా ఉంది కాబట్టి మనకి ఈరోజు వర్కౌట్లు అయితే మజా వచ్చేస్తుంది. ఇక్కడ చల్లి గట్టిగా పడుతుంది కాబట్టి కొంచెం పరేషాన్ ఉంటుంది చల్లి వల్ల. కానీ మంచిగా ఎండ ఉందంటే ఎండలో కూర్చోవాలి కొంచెంసేపు, మంచిగా సెట్ అయిపోతుంది మ్యాటర్. అయితే డైరెక్ట్ మిమ్మల్ని ఇప్పుడు జిమ్కి తీసుకుపోతా. సో ఇగోండి అది కనిపిస్తుంది చూడు, హోస్ ఫిట్నెస్ క్లబ్ అని చెప్పేసి. అదే మనది. వచ్చేసినాం కూడా జస్ట్ 1 minute. అగోండి వెనకలు ఉన్నది మన బిల్డింగ్ ఆడ స్ట్రైట్లా. సో ప్రీ వర్కౌట్ అనేది తీసుకోవాలి. ఫటాఫట్ ఇప్పుడు స్ట్రెచ్ చేసుకొని లెగ్స్ ముందు స్ట్రెచెస్ 100% గుర్తుపెట్టుకోండి, లేకపోతే చినిగిపోతాయి బట్టలు. స్ట్రెచింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, డైరెక్ట్ ఇప్పుడు వెయిట్స్ ఎత్తేసి దగా చేద్దాం. నడవండి. ప్రీ వర్కౌట్ కూడా తాగేసినాం. ఇది ఎక్కువ కటింగ్ లేదు కానీ మామూలు. సో ఇప్పుడు మేము వర్కౌట్ చేయడానికి పోతున్నాం. దాంట్లో స్క్వాట్స్ ఏవేవైతే ఎక్సర్సైజ్ ఉంటాయో మేము ఇద్దరం కలిసి చేస్తాం. అండ్ మీకు నచ్చితే మీరు కూడా చేయండి అండ్ ఫాలో మమ్మల్ని. నేనైతే బ్లాగ్ చేస్తాను కాబట్టి వానికి తెలుగు రాదు. సో లెట్స్ గో. లక్కీ మా దాంట్లో అయితే ఈరోజు లెగ్ దాంట్లో ఓవర్లేం మేమే ఉన్నాం కాబట్టి, లేకపోతే ఎప్పుడు చూసినా ఫుల్ రష్ ఉంటుంది. కింద వెయిట్ లగా రే 150. ఈడైతే ఇంకో పెద్ద సులియన్న ఈరోజు బుద్ధ ఏం చేస్తావు చూద్దాం. నేనైతే స్టార్టింగ్ ఒక 50తో చేస్తా. దాని తర్వాత ఎంత అవుతుందో ఈరోజు ట్రై చేద్దాం. నేను మ్యాక్స్ అయితే 90 kgs కొట్టినా, కానీ ఒక మంచి ఫామ్లో కొట్టాలి కాబట్టి మంచి ప్రాక్టీస్. సో మావాడు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండు. 25.
మీరు చూస్తారు కదా, ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫామ్ ఎట్లా వస్తుంది అంత ఇంపార్టెంట్ ఫామ్. సో వెయిట్ తక్కువ కొట్టినా ఫామ్ కరెక్ట్ రావాలి, అది నేను గుర్తుపెట్టుకుని. నాదైతే ఫస్ట్ టైం 100 kgs మీద కొడుతున్నాను నేను. స్పాట్స్ ఎప్పుడు కొట్టలే, వస్తుందో లేదో నాకు తెలియదు కానీ జస్ట్ ట్రై చేసి. అయితే 120 స్టార్ట్ చేసుకుండు. అరే బక్కోడా, పైసలు చూపెట్టారు చూస్తారు కదా, బుద్ధ ఏం చేస్తాడు అందరికి. 120 స్క్వాట్స్ కొడతాడు అమ్మ. నేనైతే ఇంకా వర్క్ చేయాలి మా ఫామ్ మీద. ఇదిగోండి బెల్ట్ గిల్ట్ అంతా పెట్టేసుకోండి. ఇప్పుడు భాయ్ ఉఠానా హై, ठीक है? कितने रेप्स मारेगा? 7 reps అంటుండు. చూద్దాం ఎన్ని వస్తాయో. కానీ వాడు 140 కూడా ఎత్తిండు ముందు కాబట్టి అదేం ఇంపార్టెంట్. మీతో ఎవడైనా ఉన్నాడంటే మీకు జాతి దిగవచ్చు, ఆ ఎనర్జీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో 120 లెట్స్ గో బై. మొత్తం 100 kg ఉంది. నేనైతే క్లీన్ రెప్కి ట్రై చేస్తాను, అట్లీస్ట్ 1, ఎందుకంటే నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను కాబట్టి. సో ఇంకా ఇది నా ఫైనల్ రెప్, చూసాం ఎంత వస్తుంది. సో అది చూసిరా, ఇది బెల్ట్ వల్ల స్ట్రెంత్. బెల్ట్ ఇది ఉంటే మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కూడా లిఫ్ట్ చేయగలుగుతారు. సో స్క్వాట్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బుల్గేరియన్ స్క్వాట్స్. ఇప్పుడు ఆడ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడైతే ఒక దొబ్బోడు మౌన్ గెలుపుతుండు, నేను ఫ్యాన్ అని చెప్పేసి నేను పిలిపిస్తాను బై. సో నేను भाई बहुत बड़े फैन है गुरुन भाई के. నేను ఈ అన్న ఫ్యాన్, నేను బాడీ చూస్తున్నా దొబ్బులంగా బాడీ ఎట్లుందో బతాను. इसके फैन हूँ आप. ఇగోండి మా ఓన్ ఫ్యాన్ ఇడు. भाई फैन मूवमेंट हर फैन ఇగోండి గుడ్డలు ఎంగేస్తా, ఇంకా అర్థమవుతలేదు. थैंक यू भाई ब्लॉग में आने के लिए. मैं बता रहा हूँ, मतलब मेरी तेलुगु ऑडियंस है ना, तो हम आपके అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లాంటి చిల్లరోలు చాలా దొరుకుతారు, గుర్తుపెట్టుకోండి. కానీ గుద్ద తెంగాలి, ఎట్లయినా తెంగండి. ఇది గుద్ద వాళ్ళు తెంగడం 2 నిమిషాలు పడదు. కానీ మనం డైలీ జిమ్కి వస్తాం, అన్నీ చేస్తాం కాబట్టి ఎట్లా గెలకాలో అట్లా గెలికి గుద్ద మూసాలు ఎవరిదైనా సరే గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఇట్లాంటి లంజోడుకులు అన్నిటికాడు ఉంటారు. సో అవి అయిపోయినాయి స్క్వాట్స్. ఇప్పుడైతే బుల్గేరియన్ స్క్వాట్స్ మనం చేస్తున్నాం. ఇప్పుడు 40 kgs అయితే స్క్వాట్ చేస్తున్నాను నేను. స్క్వాట్ అయినా మనీషే డబుల్ స్క్వాట్ అనమాట. సో లెట్స్ సీ ఎన్ని రెప్స్ తీస్తున్నాం. లాస్ట్ అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. నా వల్ల అయితే అస్సలు అవుతలేదు, ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయినా మొత్తం. సో ఎక్సర్సైజ్ చేసి బ్లాగ్ అయితే ఇడికి ఎండ్ చేస్తాం. మీకైతే ఒకవేళ లెగ్ వర్కౌట్ నచ్చిందంటే మీరు చెప్పండి, ఇంకా మనం జిమ్ బ్లాగ్స్ అయితే తీద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయడానికి అండ్ మనం ఫాలో చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ అయితే ఈ ఎక్సర్సైజ్ చేసేస్తా. బాయ్ గైస్. ఇగోండి గైస్ మీకోసం అయితే నా వల్ల అయితే ఇంకా